రైటిక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో గ్రూప్ 1 మెరిట్ లిస్ట్ రద్దు అంటూ కీలకమైన పరిణామం నిన్నటికి సంబంధించి రీవాల్యుయేషన్ జరపండి లేదా పరీక్షను మళ్ళీ నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం కీలకమైన ఉత్తర్వులు ఇచ్చింది. ఈ అంశానికి సంబంధించి నిన్న పెద్ద ఎత్తున సంచలనం రేకెత్తించిన అంశం మనం చూసినాం. ఈ ప్రక్రియను 8 నెలల లోపల పూర్తి చేయాల్సిందే, లేదంటే మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తామని కూడా హైకోర్టు ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. మూల్యాంకనంలో పారదర్శకత లేదని చాలా కీలకమైన అంశాన్ని హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. మెయిన్స్ నిర్వహణలోనూ సమగ్రత లోపం స్పష్టంగా కనిపించిందనే అంశాన్ని కూడా హైకోర్టు ధర్మాసనం తప్పుబట్టింది. ప్రతి దశలోనూ పేరుకుపోయిన పక్షపాతం అంటూ హైకోర్టు స్పష్టం చేసిన అంశాలు పెద్ద ఎత్తున నిన్న సంచలనంగా మారినాయి. గ్రూప్ 1పై హైకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు నిన్న తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసిన సందర్భం మనం చూసాం. టీజీపీఎస్సీ ప్రభుత్వంపై హైకోర్టు ధర్మాసనం తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసి మెరిట్ లిస్టును రద్దు చేయడం అనేది అత్యంత కీలకమైన పరిణామంగా మనం చూడొచ్చు. ఈ అంశంపైనే నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో స్పందించారు. దొంగలెవరో తేల్చండి అంటూ ఆయన డిమాండ్ చేశారు. గ్రూప్ 1 అవకతవకలపై జ్యుడిషియల్ కమిషన్ వేయాలని కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా సుప్రీంకోర్టు జడ్జితో పూర్తి స్థాయి విచారణ జరపాలని కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సందర్భం కనిపించింది. బ్రోకర్లు దోషులెవరో తప్పకుండా బయటికి రావాలి. నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడిన ప్రతి ఒక్కరికి శిక్ష పడాలంటే తప్పకుండా దొంగలెవరో తేలాలంటే గ్రూప్ 1 అవకతవకలపై జ్యుడిషియల్ కమిషన్ను వేసి వాస్తవాలను బయటికి తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. లక్షలాది మంది నిరుద్యోగుల పుట్టగొట్టారు. అనేక రోజులుగా వారంతా కూడా కష్టపడి చదువుతూ ఉంటే చివరికి ఈ రకంగా అవకతవకలకు పాల్పడి వారి జీవితాలతో చెలగాటమాడారు. వారి జీవితాలను అంధకారంలోకి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నెట్టిందని ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడిన అంశం మనం చూస్తున్నాం. ఎవరు ఉద్యోగులు అమ్ముకున్నారో, ఎక్కడ తప్పులు జరిగాయో కూడా స్పష్టంగా బయటపడాలని కేటీఆర్ గారు నిన్న డిమాండ్ చేసిన సందర్భం మనం కనిపించింది. నిన్న పెద్ద ఎత్తున నిరుద్యోగులు గ్రూప్ 1కు సంబంధించిన అనేక మంది అభ్యర్థులు ఆదిలాబాద్ నుంచి మొదలుకొని అలంపూర్ వరకు అనేక ప్రాంతాల నుంచి వచ్చి నిన్న కేటీఆర్ గారిని నందినగర్లోని నివాసంలో కలిశారు. వారు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. కష్టపడి చదివితే చివరికి కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం వల్ల, ఈ అవకతవకల వల్ల తమ జీవితాలు పూర్తిగా అన్యాయమైపోయాయని చెప్పేసి వారంతా కూడా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ గారిని కలిసి వారంతా తమ గోడును విల్లబోసుకున్న అంశం మనకు కనిపించింది. అనేక మంది యువతను మనం చూసాం, నిరుద్యోగులను, అలాగే మహిళా అభ్యర్థులు కూడా వారంతా తరలి వచ్చి ఎంతకాలం పాటు వారు పడిన కష్టాన్ని కూడా తెలుసుకున్న సందర్భం కూడా కనిపించింది. అలాగే అశోక్ నగర్ నుంచి కూడా అనేక మంది వచ్చి కేటీఆర్ గారిని కలిసిన సందర్భం కూడా మనం చూసాం. నిరుద్యోగులకు ఇచ్చిన హామీని రాహుల్ గాంధీ నెరవేర్చాలి, మరి ఏమైంది, ఎక్కడికి పోయారు రాహుల్ గాంధీ అని చెప్పి కూడా నిన్న కేటీఆర్ గారు సూటిగా ప్రశ్నించారు. గతంలో తొలి ఏడాది అధికారంలోకి వస్తే తొలి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, జాబ్ క్యాలెండర్ను ప్రకటించి ఆ క్యాలెండర్ వారీగా నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పిన హామీ ఏమైంది అని చెప్పేసి ఆయన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కూడా సూటిగా ప్రశ్నించారు. అశోక్ నగర్కి వచ్చి యువతను రెచ్చగొట్టి అబద్ధాలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. చివరికి పట్టుమని 10,000 ఉద్యోగాల్ని కూడా 2 ఏళ్ళు గడుస్తున్నా కూడా మీరు పూర్తి చేయలేదు. కేవలం 5-6 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేశారు తప్ప బీఆర్ఎస్ హయాంలో పూర్తి చేసిన ప్రక్రియకు కాగితాలు, సర్టిఫికేట్లు, అపాయింట్మెంట్ల ఆర్డర్లు ఇచ్చి ఫోజులు కొట్టారు తప్ప మీ ప్రభుత్వం చేసిందేమీ లేదని కూడా ఆయన సూటిగా నిలదీసిన అంశం కూడా కనిపించింది. ఈ మొత్తం వ్యవహారంలో నిరుద్యోగులకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే తాము తప్పకుండా దీనిపై కమిషన్ వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నట్టుగా స్పష్టం చేశారు. దీనికి తోడు హడావిడిగా అనేక రాజకీయ అంశాలపైనో, రాజకీయ కక్ష సాధింపుల కోసమో మీరు అసెంబ్లీలను సమావేశపరిచి బీఆర్ఎస్పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్ సర్కారుకు నిజాయితీ ఉంటే వెంటనే ఈ నిరుద్యోగులకు సంబంధించిన సమస్య పైన 2 ఏళ్ల కాలంలో, దాదాపు 20 నెలల దాటిన ఈ కాలంలో మీరు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు? గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాల నియామక ప్రక్రియ ఏ విధంగా కొనసాగింది? 1,60,000 ఉద్యోగాల నియామకాల భర్తీ ప్రక్రియ ఎట్లా పూర్తి చేశాం? మరో 60,000 ఉద్యోగాలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి స్థాయిలో ఎలా కంప్లీట్ చేశామనే అంశంపై సమగ్రమైన చర్చిద్దాం.
అసెంబ్లీ వేదికగానే తప్పకుండా తెలంగాణ సమాజానికి వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకులంతా కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో వాస్తవాలను రాష్ట్ర అత్యున్నత చట్టసభ సాక్షిగా చర్చించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ కక్ష సాధింపులకు కాదు రాష్ట్ర అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలకు వేదిక కావాలి కాబట్టి తప్పకుండా వీటిపైనే నిరుద్యోగులకు సంబంధించిన సమస్యపైన గ్రూప్ 1 అవకతవకలపైన అలాగే జాబ్ క్యాలెండర్ పైన కాంగ్రెస్ ఇచ్చిన యూత్ డిక్లరేషన్ పైన అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రక్రియ పైన సమగ్రంగా చర్చించేందుకు ఎవరి హయాంలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు, ప్రక్రియ ఎలా కొనసాగిందనే దానిపై సమగ్రమైన చర్చ జరగాలి. ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలంటే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రత్యేకంగా 2 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ముందుకు రావాలని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు స్పష్టంగా డిమాండ్ చేసిన అంశం కూడా మనకు కనిపించింది. దీనిపై కూడా నిన్న నిరుద్యోగ యువకులంతా వారంతా కూడా అదే అంశాన్ని కోరారు. తప్పకుండా దీన్ని అసెంబ్లీలో చర్చించాలి, అసెంబ్లీలో దీనిపై వాస్తవాలను బయటపెట్టాలంటే తప్పకుండా ఓవైపు జ్యుడిషియల్ కమిషన్కు సంబంధించిన మీ డిమాండ్కు మేమంతా కూడా మద్దతు ఇస్తున్నాం. దీనికి తోడుగా అసెంబ్లీ సమావేశాలు జరపాలన్న మీ డిమాండ్ కూడా సహేతుకమైంది కాబట్టి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి, దిగి రావాలని చెప్పేసి నిరుద్యోగులు కూడా నిన్న కేటీఆర్ గారు తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపించింది. నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో నిన్న నిరుద్యోగులు కూడా స్పందించారు. నిరుద్యోగులదే అంతిమ విజయం, అభ్యర్థుల వాదనలే నిజమయ్యాయనే అంశం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నాడు పట్టించుకొని రేవంత్ సర్కార్ అధికార మత్తులో విద్యార్థుల అణచివేత, రక్తం కళ్ళ చూసిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఈ అంశం కూడా కనిపిస్తుంది. గతంలో నిరుద్యోగులను అబద్ధాలతో రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపైనే చివరికి కేసులు పెట్టి అక్రమంగా కేసులు పెట్టడమే కాకుండా తమ డిమాండ్లను నెరవేర్చాలి, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను, యూత్ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను, జాబ్ క్యాలెండర్ పేరిట ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తే ఏకంగా విద్యార్థులపై లాఠీలు జులిపించారు, అక్రమ కేసులు పెట్టారని చెప్పేసి కూడా నిన్న నిరుద్యోగులు తీవ్ర స్థాయిలో మండిపడిన సందర్భం కనిపించింది. ఈ నిరుద్యోగులు లేవనెత్తిన ఈ సమస్యపై అంతిమ విజయం సాధించామని చెప్పి కూడా నిన్న వారు స్పష్టం చేసిన సందర్భం కూడా కనిపించింది. ముందు నుంచి కూడా అనేక రకాల అభ్యంతరాలు, అనేక రకాల అనుమానాలు, మొత్తం నియామక ప్రక్రియపై వారికి ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలి, వాస్తవాలను బయటికి తీసుకురావాలని వారు ఏవైతే వాదనలు వినిపించారో ఆ వాదనలే చివరికి హైకోర్టు కూడా నిజమని తేల్చిన సందర్భం కూడా మనకు కనిపించింది. ఈ మొత్తం నియామక ప్రక్రియలో అడుగడుగునా కూడా అక్రమాలు జరిగాయని చెప్పేసి వారు ఏదైతే ఇప్పటివరకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అనేక రకాల వేదికలపై తమ సమస్యను చెప్పుకునే ప్రయత్నం చేశారు, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, అలాగే టీజీపీఎస్సీకి సంబంధించిన బోర్డు దృష్టికి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ కూడా తమ సమస్యలు విన్నవించుకోకపోవడంతోనే న్యాయస్థానం తలుపు తట్టాల్సి వచ్చిందని కూడా వారు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం, చివరికి తమకు కోర్టు న్యాయం చేయడం పట్ల వారంతా కూడా హర్షం వ్యక్తం చేసిన సందర్భం కూడా మనం చూసాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి చివరికి నిరుద్యోగ యువకుల రక్తం కళ్ళ చూసిన ఈ పాపం ఊరికే పోదని కూడా వారు స్పష్టం చేసిన సందర్భం కూడా మనకు కనిపించింది. ఇక ఏం జరగబోతుందనేది కూడా అందరిలో ఉత్కంఠ రేకెత్తిస్తున్న అంశం. పరీక్ష రద్దే మార్గమా? టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారం రివాల్యుయేషన్కు అవకాశమే లేదు, పునః మూల్యాంకనంతో కొత్త చిక్కులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా అంచనా వేస్తూ ఉన్నారు. రీవాల్యుయేషన్కు అవకాశం కనిపించట్లేదనే అంశం కూడా మనం చూస్తున్నాం. రీ ఎగ్జామినేషన్ పెట్టడమే ఏకైక మార్గం అని చెప్పేసి కూడా ఇప్పటికే నిరుద్యోగులంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒక్క అర్హుడైన అభ్యర్థికి కూడా అన్యాయం జరగకూడదంటే తప్పకుండా రీ ఎగ్జామినేషన్ మాత్రమే ఏకైక మార్గం అని చెప్పేసి నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న అంశం మనం చూస్తున్నాం ఇక్కడ. అలాగే రద్దు చేయడమే సరైనదన్న నిపుణులు కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారనే అంశం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. నేడు కమిషన్ భేటీలో తుది నిర్ణయం అంటూ టీజీపీఎస్సీ కమిషన్ ఈరోజు దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటుందనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇక గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీ కూడా మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. గ్రూప్ 1 తేలితేనే ఆ 2 కూడా తేలే ఛాన్స్ ఉన్నట్టుగా అంచనా వేస్తూ ఉన్నారు. ఆ రెండిటికి ఎంపికైన టాపర్లలో కూడా ఇప్పుడు టెన్షన్ మొదలైన అంశం కూడా మనకు కనిపిస్తుంది. ఆరోహణ క్రమంలోనే పోస్టుల భర్తీ చేస్తామని టీజీపీఎస్సీ ప్రకటించిన నేపథ్యంలో అందరిలో కూడా ఇప్పుడు ఆందోళన తీవ్ర రూపం దాలుస్తున్న సందర్భం కనిపిస్తోంది. వాస్తవానికి గతంలో కేసీఆర్ గారి సారథ్యంలో గ్రూప్ 1కు సంబంధించిన నియామక ప్రక్రియకు సంబంధించిన మొత్తం పగడ్బందీగా ఏర్పాటు చేస్తే అప్పుడు చిన్న అనుమానం వచ్చిన నేపథ్యంలో, చిన్న ఇన్ఫర్మేషన్ వస్తే పూర్తి స్థాయిలో వాస్తవాలను వెలికి తీసేందుకు ప్రభుత్వమే, ఎవరు ఆరోపణ చేయకముందే ప్రభుత్వమే దానిపై విచారణ జరిపి వాస్తవాలను బయటికి తీసుకొచ్చి ఒక్క అర్హులైన అభ్యర్థికి కూడా అన్యాయం జరగకూడదనే ఆలోచనతో ముందడుగు వేసిన సందర్భం. కానీ ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలకు సంబంధించిన అనేక అంశాలను
నిరుద్యోగ యువతీ యువకులు విద్యార్థులు అలాగే తల్లిదండ్రులంతా కూడా దృష్టికి తీసుకొచ్చినా కూడా దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు తప్ప ఇక్కడ కూడా వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్న ఆలోచన కావచ్చు, నియామక ప్రక్రియను పగడ్బందీగా చేయాలన్న ఆలోచన చేయలేదనే అంశం కూడా ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. దీనికి తోడుగా తెలుగు మీడియం సంబంధించిన అభ్యర్థులకు కూడా గతంలో తీవ్రమైన అన్యాయం చేసిన అంశం, ఈ మొత్తం నియామక ప్రక్రియలో తీవ్రమైన అన్యాయం చేసిన అంశం కూడా నిన్న నిరుద్యోగులు పెద్ద ఎత్తున ప్రస్తావించిన సందర్భం కనిపించింది. తెలుగు భాషా దినోత్సవానికి సంబంధించిన రోజే తెలంగాణ భాషకు సంబంధించి, తెలంగాణ విద్యార్థులకు సంబంధించి చేసిన అన్యాయానికి ఒక కీలకమైన తీర్పు వచ్చిందని చెప్పేసి కూడా నిన్న నిరుద్యోగులు అభిప్రాయపడిన సందర్భం కూడా కనిపించింది. మనం చూసే ఆ అంశానికి సంబంధించి కూడా వారంతా నిన్న స్పందించిన అంశాలు కూడా మనకు కనిపించాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎన్నికల సందర్భంలో నిరుద్యోగ యువతీ యువకులకు హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ అశోక్ నగర్కు మళ్ళీ రావాలి. ఎందుకోసం ఈ నియామక ప్రక్రియలో ఇంత అన్యాయం జరిగిందో వారంతా కూడా వచ్చి సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాహుల్ గాంధీపై కూడా ఉందని చెప్పేసి వారంతా కూడా నిన్న డిమాండ్ చేసిన సందర్భం మనకు కనిపించింది. దీనికి తోడుగా ఒకవేళ వారు గనక ఇక్కడ రాకపోతే వారే నిరుద్యోగ యువతీ యువకులు ఏకంగా ఢిల్లీకి వెళ్లాలన్న ఆలోచన చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తోంది. తమ హక్కులను, తమ భవిష్యత్తును అంధకారం చేసిన కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా గుణపాఠం ప్రజాక్షేత్రంలో తప్పదని కూడా వారు తీవ్రస్థాయిలో హెచ్చరించిన అంశం కూడా కనిపించింది. మొత్తం మీద గ్రూప్ 1 లక్షలాది మంది నిరుద్యోగ యువతీ యువకులు ఎదురు చూస్తున్న ఈ మొత్తం ప్రక్రియపై నీడలు కమ్ముకోవడం, మెరిట్ లిస్టును హైకోర్టు రద్దు చేయడం, మొత్తం ప్రక్రియ అంతా కూడా మళ్ళీ మొదటికి వచ్చిన నేపథ్యంలో నిరుద్యోగ యువతీ యువకులతో పాటు తల్లిదండ్రులంతా కూడా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారు తమ పిల్లల్ని ఎంతో కష్టపడి చదివించి హైదరాబాద్ పంపించి హైదరాబాద్లో అనేక రకాల కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, చిన్న చిన్న హాస్టళ్లలో ఉండి చదువుకుంటే చివరికి ఈ పరిస్థితి తీసుకొచ్చారనే ఆవేదన, ఆందోళన వారందరిలో కూడా వ్యక్తమవుతోంది. గతంలో బీఆర్ఎస్ హయాంలో 1,60,000 ఉద్యోగాలకు పైగా నియామక ప్రక్రియను పూర్తి చేయడం, మరో 60,000కు సంబంధించిన నియామక ప్రక్రియను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి 2.5 లక్షల ఉద్యోగాల వరకు ప్రభుత్వంలో భర్తీ చేస్తే 2 ఏళ్ల కాలం గడుస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ హయాంలో కేవలం 5-6 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసిన అంశం కూడా ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున యువతీ యువకుల్లో, మరి ముఖ్యంగా నిరుద్యోగ యువతిలో ప్రస్తుతం చర్చ జరుగుతున్న సందర్భం కూడా క్షేత్రస్థాయిలో మనకు కనిపిస్తూ ఉంది. మనం చూస్తున్నాం, నిన్న గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించిన వ్యవహారంపై మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా స్పందించారు. విద్యార్థులకు, నిరుద్యోగ యువతీ యువకులకు కాంగ్రెస్ సర్కారు తీవ్ర స్థాయిలో అన్యాయం చేసిందని ఆయన మండిపడ్డారు. అనేక రకాల అభ్యంతరాలను అలాగే అనుమానాలను నిరుద్యోగ యువత వ్యక్తం చేసినప్పటికీ వాటిపై విచారణ జరపకుండా మొత్తం నియామక ప్రక్రియనే పూర్తిగా అవకతవకలుగా మార్చేయడం వల్లే ఈరోజు లక్షలాది మంది యువతీ యువకులకు, నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని చెప్పేసి వారి భవితవ్యాన్ని అంధకారంలోకి కాంగ్రెస్ సర్కారు, ముఖ్యమంత్రి నెట్టారని కూడా నిన్న హరీష్ రావు గారు మండిపడిన అంశం. దీనికి తోడుగా గ్రూప్ 1 వైఫల్యంతోనే మరో అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి మొత్తం అటెన్షన్ డైవర్షన్ చేయాలనే ఒక కుట్రను కాంగ్రెస్ సర్కారు చేస్తోంది, ప్రభుత్వం చేస్తోందని కూడా ఆయన మండిపడ్డారు. ఫార్ములా ఈ రేస్కు సంబంధించి ప్రస్తుతం నిన్న తెరపైకి తీసుకొచ్చిన లీకులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కేవలం ప్రజల దృష్టిని గ్రూప్ 1 వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని, నిరుద్యోగ యువతి దృష్టిని మళ్లించాలనే ఒక విఫల ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తోందనే అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇది కేవలం ప్రతి సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇరకాటంలో ఉన్న ప్రతి సందర్భంలో కూడా ఈ అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్స్ పాల్పడుతోంది. కానీ ఇంత పెద్ద దుర్మార్గం జరిగిన తర్వాత, ఇంత పెద్ద వైఫల్యం జరిగిన తర్వాత ప్రజల దృష్టిని మళ్లించడం సాధ్యం కాదని కూడా ఆయన నిన్న కుండబద్దలకు ఎత్తి చెప్పిన అంశం కూడా మనకు ఈరోజు కనిపిస్తూ ఉంది. ఫార్ములా ఈ రేస్ అనేది పూర్తిగా తెలంగాణకు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను విశ్వవ్యాప్తం చేసే ప్రయత్నంలో, ఒక కృషిలో, ఒక సంకల్పంలో భాగంగా కేటీఆర్ గారు అప్పుడు రాష్ట్ర ప్రతిష్టను పెంచితే దీనిపై బురద జల్లడమే కాకుండా గ్రూప్ 1 వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు మరోసారి ఫార్ములా ఈ రేసు కేసు అంటూ లీకులు ఇవ్వడం ప్రభుత్వం దిగజారుతనానికి నిదర్శనమని కూడా ఆయన విరుచుకుపడిన అంశం మనకు ప్రధానంగా ఇక్కడ కనిపిస్తోంది. ఇక మరో కీలకమైన అంశాన్ని కూడా నిన్న హరీష్ రావు గారు ప్రస్తావించిన సందర్భం మనం చూసాం. హైదరాబాద్కు మల్లన్న సాగరే చివరికి దిక్కైంది. కేసీఆర్ గారి సంకల్పంతో రూపకల్పన చేసిన కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మల్లన్న సాగరే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ సర్కారుకు, అలాగే తెలంగాణకు ఎకనామిక్ ఇంజన్ అయిన హైదరాబాద్కు ఏకైక దిక్కైందనే అంశాన్ని కూడా నిన్న హరీష్ రావు గారు కుండబద్దలు కొట్టి చెప్పిన అంశం మనం చూస్తున్నాం. అది కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టినదే అంటూ ఆయన స్పష్టం చేశారు. గండిపేటకు, హిమాయత్ సాగర్కు మంచినీళ్లు కూడా కాళేశ్వరం జలాలే. ఎల్లంపల్లి ఘనత కూడా బీఆర్ఎస్దే. ఆ ప్రాజెక్టు కెపాసిటీ 20 టీఎంసీలు. అంతకు మించి నీళ్లు వాడుతున్నాం. హైదరాబాద్కు నీళ్లు ఎలా తెస్తారు? వైఎస్ఆర్ బతికి ఉంటే రేవంత్ రెడ్డి అబద్ధాలతో తలదించుకునేవారు మీడియాతో మాజీ మంత్రి హరీష్ రావు అంటూ ఈ అంశం కూడా మనకు కనిపిస్తోంది. హైదరాబాద్కు మల్లన్న సాగర్ నుంచే నీళ్లు తీసుకొస్తూ మరోసారి
మరోవైపు అదే మల్లన్న సాగర్ పైన, అదే కాళేశ్వరం ప్రాజెక్టు పైన బురద జల్లడం, సిబిఐ విచారణకు ఆదేశించడం అనేది కాంగ్రెస్ సర్కారు దిగజారుడు విధానానికి నిదర్శనం అని చెప్పేసి మండిపడిన సందర్భం కూడా కనిపించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు వరప్రదాయిని అని మరోసారి తేలిపోయింది. కేసీఆర్ గారి 100 ఏళ్ల విజన్కు నిలువెత్తు రూపంగా తెలంగాణకు జీవన రేఖగా, జీవనాడిగా కాళేశ్వరం నిలిచిందనడానికి ఇది మరో ఉదాహరణ అని నిన్న హరీష్ రావు గారు స్పష్టం చేశారు. మల్లన్న సాగర్ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యున్నతమైన రిజర్వాయర్గా 50 టీఎంసీలతో ఒక భారీ రిజర్వాయర్ను నిర్మించాలన్న సంకల్పం చేసిన కేసీఆర్ గారికి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుతో ఖ్యాతి లభిస్తే కేవలం ఆయనపై బురద జల్లాలి, బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లాలనే ఏకైక లక్ష్యంతో కుట్రలకు కుతంత్రాలకు తెరతీశారు. కానీ అనేక రకాల మాటలు మాట్లాడిన తర్వాత చివరికి కాంగ్రెస్ సర్కార్కు మల్లన్న సాగరే దిక్కైంది. హైదరాబాద్ కూడా మల్లన్న సాగరే. 1 కోటి మందికి పైగా జనాభా కలిగిన హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చేందుకు కేసీఆర్ గారి సంకల్పమే చివరికి ఏకైక లక్ష్యంగా, ఏకైక దిక్కుగా నిలుస్తున్న సందర్భాన్ని నిన్న హరీష్ రావు గారు స్పష్టంగా చెప్పిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి ఈ మొత్తం ప్రాజెక్టుకు సంబంధించిన రూపకల్పన కూడా గతంలోనే బీఆర్ఎస్ హయాంలో అతి తక్కువ నిధులతో దాదాపు 1100 కోట్లతోనే ఈ మొత్తం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ప్రణాళికలు రచిస్తే దాన్ని కూడా ఏకంగా 7 పెంచి ఏ రకంగా ప్రజాధనాన్ని దోచుకునే లూటీ చేసే కుట్ర జరుగుతుందో అంశాన్ని కూడా కుండబద్దలు కొట్టిన అంశం కూడా మనం కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టు అనేది తెలంగాణ వ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న సందర్భం. కేవలం వ్యవసాయానికి సంబంధించిన అవసరాలే కాదు, రైతు అవసరాలే కాదు, పారిశ్రామిక అవసరాలు, మరోవైపు హైదరాబాద్ ప్రజలకు సంబంధించిన తాగునీటి అవసరాలను కూడా తీర్చే ఒక బృహత్ ప్రాజెక్టును ఈ రకంగా బురద జల్లి దానిపై రకరకాల విచారణలకు ఆదేశిస్తే చివరికి అదే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్కు దిక్కు కావడం అనేది తెలంగాణ ప్రజలు కూడా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారనే అంశాన్ని నిన్న హరీష్ రావు గారు ప్రస్తావించిన సందర్భం కూడా మనకు కనిపించింది. ఇంకోసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో కూడా హైకోర్టుకు సంబంధించిన తీర్పు ప్రధానంగా హైలైట్గా నిలుస్తోంది. హైకోర్టు స్ట్రైక్స్ డౌన్ గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్స్, ఆర్డర్స్ రీచెక్ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్స్ సైటింగ్ టీజీపీఎస్సీ ఇర్రెగ్యులారిటీస్, పోస్టింగ్ ఫర్ 563 వేకెన్సీస్ హాల్టెడ్ అంటూ ఈ మొత్తం ప్రక్రియను ఏ విధంగా నిలుపుదల చేసిందో హైకోర్టు అంశానికి సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ 6 ఫ్రెష్ ఎగ్జామ్, సిబిఐ ఇన్వెస్టిగేషన్ అంటూ ఈ అంశం కూడా కనిపిస్తోంది. బీఆర్ఎస్ లీడర్స్ లాంచ్డ్ ఏ బ్లిస్టరింగ్ అటాక్ ఆన్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఆఫ్టర్ ద తెలంగాణ హైకోర్టు ఆర్డర్డ్ రీవాల్యుయేషన్ ఆర్ రీఎగ్జామినేషన్ ఆఫ్ గ్రూప్ 1 మెయిన్స్ అంటూ ఈ వార్తను మనం చూస్తూ ఉన్నాం. ఈ మొత్తం వ్యవహారంపై తప్పకుండా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని చెప్పేసి నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు కూడా దీనిపై స్పందించారు. ఏకంగా సిబిఐ విచారణ జరిపించాలని కూడా వారంతా డిమాండ్ చేసిన సందర్భం మనం చూసాం. రేవంత్ షుడ్ అపాలజైజ్ టు స్టేట్ యూత్, కాంగ్రెస్ గవర్నమెంట్ స్లాబ్సెస్ ఎక్స్పోజ్డ్ సేస్ హరీష్ రావు అంటూ ఈ అంశం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తుంది. మొత్తం మీద ఈ మొత్తం వ్యవహారంలో నిరుద్యోగ యువత నష్టపోయారు. యువత తల్లిదండ్రులంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారంతా కూడా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా కనిపించింది. కానీ నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతుందో ఇది మొత్తానికి నిరుద్యోగులు సాధించిన విజయం, నిరుద్యోగుల తల్లిదండ్రులు వారికి కూడా కొంత ఊరట లభించిన పరిస్థితి. తమ అర్హులైన అభ్యర్థులకు కావచ్చు, కష్టపడి చదివిన తమ పిల్లలకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో అని చెప్పేసి వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కానీ న్యాయస్థానం చివరికి న్యాయం చేసింది. తప్పకుండా అవకతవకలపై ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకు సాగే అవకాశం లేదు కాబట్టి వాస్తవాలను నిగ్గు తేల్చాలని చెప్పేసి హైకోర్టు కూడా స్పష్టం చేసిన నేపథ్యంలోనే కేటీఆర్ గారు కూడా నిన్న వారితో సమావేశమయ్యారు. నిరుద్యోగ యువకులంతా కూడా వారంతా కూడా వచ్చి నిన్న కేటీఆర్ గారితో సమావేశమైన సందర్భం ఆ అంశం కూడా మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆన్ ట్యూస్డే డిమాండెడ్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ క్యాన్సల్ ద ఫ్లాడ్ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ ఇన్ ద వేక్ ఆఫ్ ద హైకోర్ట్ వర్డిక్ట్ అండ్ కండక్ట్ ఇట్ afresh in line with the aspirations of unemployed youth అంటూ ఆయన స్పష్టం చేశారు. హీ ఆల్సో కాల్డ్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ ఎ జ్యుడిషియల్ కమిషన్ టు ప్రోబ్ ద alleged irregularities. Speaking to media persons after the meeting, Group 1 aspirants who met him at నందినగర్ అంటూ ఈ వార్త కూడా మనకు ప్రధానంగా కనిపిస్తుంది. నిన్న మనం చూసాం చాలామంది పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా తరలి వచ్చి నిరుద్యోగ యువకులంతా కూడా తరలి వచ్చి కేటీఆర్ గారిని కలిసిన సందర్భం కూడా కనిపించింది. వారంతా కూడా అనేక వేదికలపై నిన్న స్పందించారు. ఇది రాష్ట్ర సర్కార్కు చెంపపెట్టు లాంటి తీర్పు అని చెప్పి కూడా వారంతా స్పష్టం చేసిన సందర్భం. కాంగ్రెస్ ది ఫెయిల్యూర్ సర్కార్ అంటూ నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిరుద్యోగులు ప్రెస్ మీట్ పెట్టి మరీ మండిపడిన అంశం కూడా కనిపిస్తోంది. నిరుద్యోగులను వంచిన రేవంత్ సర్కార్ 22 నెలల్లో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని కూడా
వారు స్పష్టం చేశారు. 30 లక్షల మంది నిరుద్యోగులతో రాష్ట్ర సర్కార్పై పోరుబాటకు సిద్ధమవుతున్నామని చెప్పేసి నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్ కూడా నిన్న స్పష్టం చేసిన అంశం కూడా కనిపిస్తోంది. అలాగే గ్రూప్ 1 పరీక్షలు మొత్తం లోపభూయిష్టంగా జరిగాయని చెప్పేసి అభ్యర్థి ఝాన్సీ గారితో పాటు మిగతా అభ్యర్థులంతా విరుచుకుపడిన అంశం కూడా మనకు ప్రధానంగా ఈరోజు పత్రికల్లో అన్ని పత్రికల్లో కూడా ఇది కనిపిస్తోంది. ఎందుకంటే ఇది లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు సంబంధించిన అంశం, వారి భవితవ్యానికి సంబంధించిన అంశం కాబట్టి అన్ని పత్రికల్లో కూడా ఇది ఈరోజు పత్రికల్లో ప్రధానంగా హైలైట్ అవుతున్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈరోజు పత్రికలు వచ్చిన ఈ ప్రధానమైన వార్తలపై చర్చిద్దాం.